ఉంచుకుంటే జగన్తో ర్యాపో మెయింటైన్ అంటే జగన షర్మిల అన్న ఆలోచన ప్రస్తుతానికి లేదా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మనం ఏం అన్యాయం చేయలేదు అనే ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసమే షర్మిలని వాళ్ళు ఆదరిస్తున్నారు. బేసిక్ గా చెప్పాలంటే తెలంగాణలో రెడ్ల సామాజిక వర్గం బలంగా ఉంటది. రేవంత్ రెడ్డి రానంత వరకు కూడా రెడ్లు ఓన్ చేసుకోలేదు. రేవంత్ రెడ్డి వచ్చాక తెలుగుదేశం వాళ్ళు కూడా యాడ్ అవడం వల్ల 2 ఓట్ బ్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డను అక్కడ తీసుకోవడం వలన యాడెడ్ అడ్వాంటేజ్ అనుకుంటే ఇస్తారు అంతే. కర్ణాటక నుంచి లేదు అనుకుంటే గనక పట్టించుకోరు. అంటే కర్ణాటక రాజకీయాల్లో అంత ఉంటదా? కర్ణాటక తెలంగాణ రాజకీయాలకి ఈవిడి వల్ల ఉపయోగం ఉంటది అనుకుంటే కర్ణాటక నుంచి పిచ్చచ్చు. పెద్దగా ఈవిడి వల్ల ఏ ఉపయోగం లేదు అనుకున్నారు అనుకోండి, వేస్ట్ అనుకున్నప్పుడు చెయ్యరు. గతంలో హామీ ఇచ్చుంటే మాత్రం అమలు చేస్తారు. వాళ్ళు ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఇప్పుడు చిరంజీవి పెట్టిన తర్వాత పార్టీ విలీనం తర్వాత వీళ్ళందరూ మంత్రులు అయిపోయారు. గంటా రామచంద్ర ఆయన చిరంజీవి ఎంతకాలానికి అవ్వలేదు. ఏంటి వీళ్ళు మోసం చేశారా అనుకున్నాం అందరం. తర్వాత ఖాళీ అయినప్పుడు గబక్కని చిరంజీవి పేరు పెట్టారు, కేంద్ర మంత్రి చేశారు కదా. మాట మీద నిలబడతారు ఆ విషయంలో. కాబట్టి షర్మిలకి మాట ఇచ్చుంటే నిలబడతారు. అది అధిష్టానం ఇచ్చుంటే, ఏ రేవంత్ ఇచ్చుంటే చెప్పలేము. అన్న మీద పంతంతో బయటకు వెళ్ళి రేపొద్దు నేను సాధించుకున్నావు అంటే ఒక రాజ్యసభ సీట్ సాధిస్తే అమ్మాయి సాధించినట్టే కదా. అంతేనా? తన రాజకీయ జీవితం పార్టీ పెట్టిన సీఎం అవ్వాలని అన్నకు సమానంగా ఉండాలని కదా. సెకండరీ ముద్దు అసలు ఒక స్టెప్ వచ్చినట్టే కదా. ఫస్ట్ అయితే ఒక స్టెప్ ఆవిడ ముందు రాజ్యసభ అనుకోండి, సీఎం అనుకోవాలా. తర్వాత తెలంగాణ సీఎం అనుకో. అది ఎట్లాగా అవ్వలేదు కాబట్టి రాజ్యసభ అనుకున్నదాన్ని నెరవేరినట్టు అవుతుంది. చట్టసభలోకి అడుగు పెట్టాలని ఆవిడ కోరిక. అవ్వాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చెప్దాం. అంటే పంతం ఎగ్గించుకున్నట్టే అవుతుంది వస్తే గనక గెలిచినట్టు. చూద్దాం నిజంగా.